చిన్నప్పటి నుండి క్రైస్తవుడు అంటున్నావు, విశ్వాసి అంటున్నావు, రక్షింపబడిన వ్యక్తి అంటున్నావు. మరి నీ జీవితంలో అద్భుతాలు ఉన్నాయా? ఆశ్చర్యాలు ఉన్నాయా? దీవెనలు ఉన్నాయా? స్వస్థతలు ఉన్నాయా? విడుదల ఉందా? దేవుని కొరకు వైరాగ్యంతో జీవించగలుగుతున్నావా? దేవుని కొరకు బ్రతకాలని ఈరోజు నువ్వు నిశ్చయించుకోగలుగుతున్నావా? దేవుని కొరకు సాక్షిగా జీవిస్తానని నువ్వు నిశ్చయించగలుగుతున్నావా? దేవుని గణపరిచే జీవితంలో జీవిస్తానని ఈరోజు నువ్వు నిశ్చయించగలుగుతున్నావా? ఈరోజు నన్ను కాల్చు ప్రభువా, ఈరోజు నన్ను సరిచేయ ప్రభువా, ఈరోజు నీ చిత్తం కొరకు నేను ఎదురు చూస్తున్నానయ్యా. నా బలహీనతలు క్షమించు, నా అవిధేయతను క్షమించు. ప్రతిసారి నా బలహీనతలు కక్కుతున్నాను, కక్కిందాన్ని మరలా ఏంటంట, కక్కిందాన్ని మరలా నోట్లోనే వేసుకుని వెళ్తున్నాం. ఎంత అసంగా ఉంది కదా, రాత్రం ఉంది కదా. ఎంత ఎన్నోసార్లు ప్రార్థనలోకి వెళ్ళావు, ఎన్నోసార్లు సన్నిధిలోకి వచ్చావు. గత 3 రోజులు కూడా దేవుని సన్నిధిని బలముగా అనుభవిస్తూ వచ్చావు. నేను దేవుడి కొరకు బ్రతకాలనుకుంటున్నావు, మళ్ళా ఈ స్థలము నుండి బయటికి వెళ్ళిన వెంటనే ఓడిపోతున్నావేమో. దేవుడు ఈరోజు నీ పరిస్థితిని చూస్తున్నాడు. దేవుని బిడ్డలందరూ కలిసి దేవుణ్ణి ఆహ్వానిస్తే దేవుడు ఒక్కొక్కరిని చూస్తానంటున్నాడు. ఆయన ఒక్కొక్కరిని దర్శిస్తానంటున్నాడు. ఒక్కొక్క వ్యక్తిని బాగు చేస్తానంటున్నాడు. ఒక్కొక్క వ్యక్తి పరిస్థితిని మారుస్తానంటున్నాడు. ఒక్కొక్క స్థితిగతుల్ని సరి చేస్తానంటున్నాడు. ఈరోజు మన పరిస్థితి దేవుడికి తెలుసు. కానీ ఈరోజు నీ పరిస్థితిని నువ్వు ఏ స్థితిలో ఈరోజు వదులుకుని వెళ్దాం అనుకుంటున్నావు? నువ్వు ఈరోజు కక్కిన దాన్ని కక్కిన స్థలంలో వదిలిపెట్టి పాతి పెట్టి వెళ్తావా, లేకపోతే మళ్ళీ ఎత్తుకుని వెళ్తావా? నీ ఇష్టం.